రోజులు అవుతుంది మేము నిరసన తెలియబట్టి దాని నిరసన దాన్ని స్థాయిగా మార్చారు పెద్దలు. మాకు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు రైతులు సార్, మేము కార్మికులం సార్, మేము కూలీలము, ప్రొడ్యూసర్ రైతు సార్. రైతుకు ఒక ప్రొడ్యూసర్ అనే కూలీ ఒక రైతు అనే వ్యక్తి కూలీతో నష్టపోయిన అనేది ఎంత నిజమో ఇక్కడ ప్రొడ్యూసర్ గారు మా వర్కర్స్తో నష్టపోయామని తెలియడం కూడా అంతే సార్. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ మేము ఈ వర్కర్స్ వల్ల జీతాలు పెంచిన దాని వల్ల మేము నష్టపోతున్నాము అని తెలియజేస్తున్నారు సార్. అది శుద్ధ అబద్ధం సార్. వాస్తవానికి అయితే ప్రొడ్యూసర్ నష్టపోతున్నది వాస్తవమే. ఒక ప్రొడ్యూసర్ మాత్రము రైతు లాంటి వాడు సార్, మేము కూలీ లాంటి వాళ్ళం సార్. మేము ఏదైతే రైతు కూలీ ఇస్తాడో మేము పంట చేనులో వెళ్తే కూలీ ఇస్తాం, మేము అలాంటి కూలీ వాళ్ళమే సార్. మా నుంచి ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోయాడనే సంగతి మాకు తెలియదు సార్. ఎందుకంటే మీరు సరైన పంట వేస్తేనే ఒక రైతు సరైన పంట వేస్తేనే అతని దిగుబడి వస్తుంది సార్. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా స్కిల్తో వచ్చేసి ఆ స్టోరీ లైన్ కానీ అని సరైన తీసుకుంటే ఎవరు కూడా నష్టపోరు సార్. కనుక దయచేసి ఒక కార్మికుని వల్ల చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఏది కూడా నష్టపోవండి. మా కార్మికులతో విషయంలో ఎప్పుడు మేము వేతనాలు పెంచిన ప్రతిసారి కార్మికుల వల్ల నష్టపోతున్నామని చెప్పేసి 2-3 ప్రెస్ మీట్ పెట్టడము, పలానా డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు మాకు నష్టం గుర్తుందని చెప్పి తెలియజేస్తుంది సార్. ఒక ప్రొడ్యూసర్ చెప్తారు సార్, ఒక డ్రైవర్స్ యూనియన్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మెంబర్షిప్ ఇస్తుంది అంటారు సార్. మా ఇక్కడ ఎన్ని ఇస్తున్నాం సార్, ఎన్ని పథకాలు ఇస్తున్నాం సార్, గవర్నమెంట్తో సమానం ఇస్తున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి కానీ ఇవి ఉన్నాయి సార్. చూడండి సార్, చూపించండి, ఇది మీడియాకి తెలియజేయండి సార్. ఇది ఒకసారి చూడండి సార్. ఇవి అలాంటి కాకుండా ఇప్పుడు మా మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ సార్, మాకు ఎంట్రీ లేదు సార్. దాంట్లో రాజకీయ నాయకులు సార్ 28 లక్షల మెంబర్షిప్ ఇస్తున్నారు సార్. మా మెంబర్షిప్ మీద మీరు మాట్లాడుతున్నారు సార్. సార్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో మా 24 క్లబ్లలో ఏ ఒక్కరికి కూడా ఎంట్రీ లేదు సార్. మరి వాళ్ళు ఎలా ఇస్తారు సార్ 28 లక్షలతో మెంబర్షిప్? మా మెంబర్షిప్ మీద పడ్డా సార్. ఈరోజు మేము అన్ని సంక్షేమ గవర్నమెంట్తో పోటీ పడి మేము ఇస్తున్నాం సార్. మా కార్మికులు చనిపోతే 11 లక్షల రూపాయలు, ఎవరైనా రిటైర్మెంట్ చేసుకుంటే 20 సంవత్సరాలు పనిచేస్తూ రిటైర్మెంట్ చేసుకుంటే 8,50,000, 25 సంవత్సరాలు చేస్తే 8,50,000తో పాటు ఒక ఉంగరం పెడుతున్నాం సార్. ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైతే లక్షలు ఎంతైనా సరే, ఎన్ని లక్షలైనా సరే అతను బతికించుకునే ఏర్పాటు చేస్తున్నాం సార్. ఒక సభ్యుడు కుమారుడు 10th క్లాస్లో 9% పాస్ అయితే, కుమారుడు కానీ విద్యార్థిని కానీ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం సార్. ఒక తల్లిదండ్రులు చచ్చిపోతే 10,000 మట్టి ఖర్చులు ఇస్తున్నాం సార్. ఒక సభ్యుడు చనిపోతే 10,000, 20,000 మట్టి ఖర్చులు ఇస్తున్నాం సార్. ఒక సభ్యుడు చనిపోతే 11 లక్షలు ఇస్తున్నాం సార్. గవర్నమెంట్ కూడా ఈ పథకాలు మేము ఇస్తున్నాం సార్. ఎందుకు సార్ మా మీద ఇలా నేర్చుకున్న ప్రొడ్యూసర్లు సార్? సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరు కూడా మా మీద మాట్లాడలేదు సార్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు కూడా అర్థం లేదు. దాన్ని చూసి ఈ మధ్యన ఒకరిద్దరు కూడా నిన్న కూడా మాట్లాడారు. డ్రైవర్ సోదరులు చాలా మంది అన్యాయం చేస్తున్నారు, దొంగతనం పాల్పడుతున్నట్టు సార్. మేము ఒకటే సార్, మేము ఈ సినిమా అయిపోతే ఇంకో సినిమాకి వెళ్తాం సార్. ఎందుకంటే మా మీద మచ్చ లేకుండా మేము పనిచేస్తాం సార్. ఎందుకంటే ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క డ్రైవర్ ఉన్నారు సార్. ఆమె ఒక హీరోయిన్ చెన్నైకి వెళ్ళి బయలుదేరినట్టు ఒక డ్రైవర్కి ఫోన్ చేస్తారు సార్. నమ్మకం సార్. ఎందుకంటే సొంత సోదరుతో పాటు సొంత అన్న తమ్ముళ్ళగా తల్లిదండ్రులగా ఒక డ్రైవర్ సోదరుడు చూసుకుంటారు సార్. ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులంతా ప్యాన్ ఇండియా డ్రైవర్ సార్. ఇదంతా ఈరోజు ప్యాన్ ఇండియా సినిమా వచ్చిందంటే వీళ్ళంతా కష్టం వీళ్ళంతా ఉన్నారు సార్. దాంట్లో ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుని కష్టం సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి సార్, మా డ్రైవర్ సోదరు వెళ్తారు సార్. ఆ పాన్ ఇండియాలో మేము కూడా భాగస్వామ్యం సార్. కనుక మమ్మల్ని విడదీసేయాలని ప్రయత్నం చేస్తారు సార్. ఈరోజు 35 సంవత్సరాల నుంచి మా ఇండస్ట్రీ ఉంది సార్, డ్రైవర్స్ యూనియన్ ఇండస్ట్రీ. దానికి ముఖ్య భూమిక దాసరి నారాయణ గారు, రామానాయుడు గారు అన్ని యూనియన్లను కూర్పి 24 యూనియన్లను తయారు చేయడం జరిగింది సార్. ఈరోజు ఆ 24 యూనియన్లను చీల్చాలని చూస్తున్నారు సార్. ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు మా కార్మికుల ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు వచ్చే 1195 నుంచి 30% పెంచమని చెప్తే ఇంత రాద్ధాంతం చేస్తుంది సార్. మేము కార్మికులు, మేము కూలీ, రైతు ప్రొడ్యూసర్ ఎలా రైతు మేము కూలీలం సార్. అంతేగాని మా కార్మికుల వల్లనే మేము మీ సినిమాలు నష్టపోతుందని చెప్పాలి సార్. ఇంకా 10% కూడా మేము తగ్గించుకొని రెడీ ఉన్నాం సార్. ఎందుకంటే మీరు 10 మంది పెట్టే దగ్గర 20 మంది పెట్టుకొని 10 వెహికల్స్ పెట్టుకునే దగ్గర 20 కార్లు పెట్టుకోమని మేము చెప్పామా సార్? మీ చేతుల్లో ఉంది కదా సార్. అది మాదేమైనా బాధ్యతనా సార్? మాకు ఇచ్చే 1195 నుంచి పెంచి ఇవ్వండి అని చెప్తున్నాం సార్. మా సెక్రటరీ గారు చెప్పినట్టు రాత్రి 3 గంటలకు వెళ్ళిపోతాం సార్. రాత్రి 12, 1 గంటలకు వెళ్తాం సార్. 1195 వస్తుంది సార్. దాంట్లో 6 to 6 మళ్ళీ దాంట్లో గ్రేస్ పీరియడ్ ఉంది సార్. ఇప్పుడు మాకు 9 to 9 చేస్తే మేము 500 రూపాయలు ఇంకా నష్టపోతాం సార్. మీ పెంచి ఇచ్చినా కూడా మేము నష్టపోతాం సార్. కనుక దయచేసి మా మీడియా తర్వాత తెలియజేసిన ప్రొడ్యూసర్లందరికీ ప్రతి ఒక్కరు కూడా సార్ మా కష్టం తెలియజేసుకొని మాకు సరైన వేతనం పెంచాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ఇక్కడ
చాలా ఈ అనారోగ్యం గురవుతున్నారు సార్. సమయానికి ఇంటికి వెళ్ళక తినక సమయానికి తినక ఎంతోమంది అనారోగ్యం గురైపోయి హాస్పిటల్ పడి నా షుగర్కు బీపీకి ఇదవుతున్నారు సార్. కనుక దయచేసి పెద్దలకు ప్రొడ్యూసర్లకు మా యొక్క విన్నపమే సార్, మా ఫెడరేషన్ పెద్దలు ఏదైతే మీ ద్వారా చర్చలకు వస్తున్నారో ఈ ఒక 2 రోజుల్లో మీరు చర్చలు సానుకూలంగా స్పందించి మాకు వేతనాలు పెంచాలని మనం చేస్తున్నాం సార్. మొన్నటికి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఒక మాట చెప్పారు సార్, ఈ విశ్వనగరంలో బతకాలంటే 40% కాదు 50% ఇచ్చినా తక్కువనే అని చెప్పారు. మళ్ళీ మేము చర్చలకు వెళ్తే మాట్లాడితే అక్కడ వచ్చి ఒక మాట మాట్లాడారు సార్, నేను దిల్రాజు గారు పంపిస్తున్నాను, దిల్రాజు గారు చెప్పారని సార్. అక్కడ మాట్లాడింది వేరు సార్, మొన్న మేము వెళ్ళిన దాంట్లో వేడింది సార్. కనుక దయచేసి వెంకటరెడ్డి గారు, మినిస్టర్ గారు, మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని మీరే చెప్పారు ఈశ్వరవరంలో బతకాలంటే 30% కాదు 50% ఇచ్చినా తక్కువనే మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట గౌరవిస్తున్నాం సార్. మీరు ఏదైతే ఢిల్లీలో ఉండి చెప్పారో ఆ మాటకే కట్టుబడి ప్రొడ్యూసర్ని పిలిపించి మాకు 30% కాదు 50% కాదు ఎంతలో ఈశ్వరంలో బతకాలంటే ఏ విధంగా పెరగాలో ఆ విధంగా పెంచి ఇప్పించండి సార్. అలాగే ఇప్పుడు నేను ఒక మా మెంబర్షిప్ గురించి చెప్పాను సార్. విశ్వప్రసాద్ గారు 6 లక్షలు 7 లక్షలు తీసుకుంటామని చెప్తున్నారు సార్. 6 లక్షలు తీసుకున్న మేము సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఇష్టం గవర్నమెంట్తో పోటీ పడి మేము మా పథకాలు ఇస్తున్నాం సార్. ఈ పథకాలన్నీ మేము చదివి వినిపిస్తాం సార్. అదే నా విషయం సార్. పెద్ద ప్రొడక్షన్కి అయితే 40-50 వెహికల్స్ పెడతారు సార్ వాళ్ళు సార్. వాళ్ళ ఓన్ వెహికల్ నుంచి 1-2 పెట్టుకుంటారు సార్, పెట్టుకోవచ్చు. దాని మీద కూడా మన రివర్స్ ఉంటారు సార్. అందుకోసం మేము మిగతా వెహికల్స్ కూడా ఏది చేసుకున్నా ప్రొడ్యూసర్ చేతుల్లో ఉంటుంది సార్. మేము 10 దినాలు పెంచుకోమని మేము చెప్తామా సార్? మీరే 10 దినాలది 25 రోజులు 30 రోజులు పెట్టుకుంటారు. సంవత్సరాలు చేస్తే మీకు నష్టపోతే మీరు ఏం చేస్తారు సార్? దానికి కానూనుకు బాధ్యత కాదు సార్. మేము బాధ్యత కాదు కదా సార్.